హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తగా నేర్చుకునే వారికి ఈ యొక్క హ్యాండ్ డిజైన్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అయితే ముందుగా ఈ హ్యాండ్ డిజైన్ని కట్ చేసుకోవడానికి న్యూస్ పేపర్ మీద హ్యాండ్ని కట్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా న్యూస్ పేపర్ని తీసుకొని దీన్ని ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే పైన కూడా లెంత్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ దగ్గర కూడా ఇలా ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్ని తీసుకొని కొలతల్ని మార్క్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. అలాగే హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. పక్కన ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చంకి యొక్క లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా న్యూస్ పేపర్ మీద హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిజైన్ కట్ చేసుకోవడానికి మార్క్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా మధ్యలో ఫోల్డింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే కిందన హ్యాండ్ లూజ్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద నుంచి పైకి ఇలా ఈ విధంగా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని మధ్యలో ఫోల్డింగ్ దగ్గర నుంచి రైట్ సైడ్కి ఇలా ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ ఇలా ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ముందుగా మనం రైట్ సైడ్ డాట్ నుంచి మధ్యలో డాట్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తరువాత మధ్యలో డాట్ నుంచి లెఫ్ట్ సైడ్ డాట్ని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా 3 డాట్స్ని కూడా ఇలా ఈ విధంగా కలుపుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా. అయితే మనం లైనింగ్ క్లాత్ మీద యూస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ పేపర్ని యూస్ చేయమండి, రైట్ సైడ్ పేపర్ని మాత్రమే యూస్ చేస్తాము. అయితే ఇప్పుడు ఇలా ఈ విధంగా మధ్యలోని ఫోల్డ్ చేసుకొని కట్స్ని పెట్టుకోవాలి. ఈ కట్స్ అనేవి హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది కదా, మధ్యలో ఫోల్డింగ్ దగ్గర మనం కట్స్ని పెట్టుకోవాలి. ఇలా న్యూస్ పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ క్లాత్ మీద మనం కట్ చేసుకున్నటువంటి పేపర్ని పెట్టి 4 పీసెస్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 4 పీసెస్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇలా ఈ విధంగా మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని మనం హ్యాండ్స్కి ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనకి 2 హ్యాండ్స్ వస్తాయి కదా ఫోల్డ్ చేస్తే. ఇలా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం న్యూస్ పేపర్ని కట్ చేసుకున్నాం కదా, మనం కట్ చేసుకున్నటువంటి న్యూస్ పేపర్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి కిందకు ఉండేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ మీద న్యూస్ పేపర్ని పెట్టుకుంటే మొత్తం 4 పీసెస్ వస్తాయి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం న్యూస్ పేపర్ ప్రకారం ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి 4 పీసెస్ అనేవి వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు న్యూస్ పేపర్ని ఇలా ఈ విధంగా క్లాత్ మీద పెట్టుకొని మధ్యలో మనం కట్స్ని పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ అనేవి మొత్తం 4 పీసెస్కి కూడా పెట్టుకోవాలి. ఇలా మనం 4 పీసెస్కి కూడా కట్స్ని పెట్టుకున్న తర్వాత
ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని మన హ్యాండ్స్కి ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీస్ ఉంది కదా, దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గుర్తు కోసం ఇలా ఈ విధంగా ఎదురెదురుగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి పైపింగ్ వేసి కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అలాగే మెయిన్ క్లాత్కి కూడా పైన కట్స్ని పెట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ని వేసి కుట్టుకోవాలి. దానికోసం లైనింగ్ క్లాత్ మీద ముందుగా పైపింగ్ని వేసి కుట్టుకోవాలి. ఇలా 2 పీసెస్ని కూడా ఎదురెదురుగా పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పైపింగ్ ఉంటుంది కదా, దానిని మనం పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అయితే పైపింగ్ని కుట్టుకునేటప్పుడు కిందన హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ కర్వ్ అనేది ఇలా ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 పీసెస్కి కూడా పైపింగ్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని మీదన ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ క్లాత్ని పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ వచ్చి పైకి ఉండాలి, రైట్ సైడ్ వచ్చి కిందకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైపింగ్ పక్క నుంచే ఇలా ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 పీసెస్ని కుట్టుకున్న తర్వాత ఈ రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది వెనక్ సైడ్కి బాగా తిరుగుతుంది. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత క్లాత్ని వెనక్ సైడ్కి ఇలా ఈ విధంగా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ పక్క నుంచి మెయిన్ క్లాత్ మీద నుంచి రౌండ్గా కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా పైపింగ్ పక్క నుంచి కుట్టుని వేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పీస్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 పీసెస్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఫోల్డింగ్ దగ్గర కట్స్ని పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ అనేవి రెండింటికి కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 పీసెస్కి కూడా సమానంగా పెట్టుకొని మనం ఇలా ఈ విధంగా కుట్టుని వేసుకోవాలి. ఇలా మనం పైన జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన పైపింగ్ దగ్గర కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 పీసెస్ కలిపితే మనకి ఇక్కడ ఒక హ్యాండ్ అవుతుంది. ఇలా ఈ విధంగా మనం ఒక హ్యాండ్ని స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క లోతును కూడా కట్ చేసుకోవాలి. ఇంతేనండి హ్యాండ్ యొక్క డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.